హాయ్ గైస్, ఈరోజు అయితే మంచి ఒక వీడియో అయితే దొరికిందనమాట. అక్కడికైతే వెళ్ళిపోతున్నాము. చాలా అంటే చాలా బాగుంటాయి అంట. చెట్టుకి అయితే బైక్లు అయితే ఉన్నాయంట. మా ఫ్రెండ్ అయితే చెప్పాడు అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు బైక్లో వెళ్తాం. చూడండి వెనకాల లొకేషన్ చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. అలాగే వీడియోని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది బ్రో తుఫాన్ గురించి చెప్పు. తుఫాన్ అంత ఈరోజు అయితే ఫుల్గా ఉంది, హెవీగా ఉంది ఈరోజు. నువ్వు చెప్పు బ్రో, నేను చెప్పలేను అది. సరే ఇంకెందుకు ఆలస్యం, చెట్టు కాడికైతే లేదు చూపిస్తాము. మధ్యలో లొకేషన్ కూడా చూపిస్తాము. చాలా దూరం ఉంది, 5 కిలోమీటర్లు ఉందంట మా ఊరి నుంచి. సరే అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే హైవే దాకా ఒక్క కార్లు వస్తున్నాయి. మా వాడు ఆక్కుంటూ అయితే వెళ్ళిపోతున్నాడు. ఓహో అద్దరా ఇక్కడ లొకేషన్ మడుకుంటే చాలా బాగుంటుంది. అసలు ఇటువంటి లొకేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేస్తుంటారు. అసలు ఎందుకు ఇంకా చెట్టు కాడికైతే తెలియదు చూపించేస్తాము. ప్లేస్కి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా బాగున్నాయి చెట్లు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాయనేసి. మా ఫ్రెండ్ అయితే కరెక్ట్గానే తీసుకొచ్చాడు. అసలు అది చూడంగానే మతి అయితే పోతుంది అన్నమాట. ఆ విధంగా వేరే లెవెల్లో అంటే వేరే లెవెల్లో ఉన్నాయి. బ్రో కొంచెం పెద్ద కాయలే పోయి బ్రో. చూడు మామ, ఇప్పుడు మా వాడు కవర్ కూడా తెచ్చాడు. కవర్ చెప్పి బ్రో, కవర్ కూడా తెచ్చాడు. చూడండి, మీకు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. వా ఇద్దరు రేఖ మామూలుగా రేఖలు కనిపిస్తాయి కదా, అయ్యే నీవి. కానీ కొంచెం చెట్టులో కర్ర తెచ్చుకుంటే ఇంకా మంచిది అనిపించింది నాకైతే. ఇప్పుడైతే మీకు చెట్టు మొత్తం అయితే చూపిస్తాను. మా ఫ్రెండ్ అయితే ఆడతాడు, నేనైతే వీడియో చేస్తాను. కొంచెం సేపు ఒకటి చేస్తాడు, కొంచెం సేపు నేను చేస్తాను. చెట్టు అయితే ఇదేమో చాలా అంటే చాలా ప్లేస్ అయితే కొంచెమే అదో రకంగా ఉంది. కానీ కాయలు మటుకంటే వేరే లెవెల్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే ఒక్కొక్క కాయని జూమ్ వేసి చూపిస్తా చూడండి మీకు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ కాయ ఎంత పెద్దగా ఉందంటే ఇప్పుడైతే మనం అయితే చెట్ల నుంచి అయితే ఒక కాయ అయితే కోసేసుకున్నాం. ఆ కాయ అయితే టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేద్దాం. వా చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ కాయలు మొత్తం చెట్టుని చూపిస్తాను ఒకసారి మీకు కూడా. ఆల్రెడీ కనిపిస్తుంటాయి. మా వాడి మొత్తం అయితే తెలియజేస్తున్నాడు. నాకు నచ్చదు ఈడో పార్ట్నర్షిప్. అడగదాం ఒకసారి. బ్రో ఇస్తావు బ్రో పార్ట్నర్షిప్? తర్వాత తీసుకుందువు. మా వాడి చూడండి ఎంత దూరంగా ఉన్నాడు. సరే ఇంకైతే చెట్టు అయితే చూపించేస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. చెట్టు అయితే ఇదేను. కాయలు చూసారా, చిన్న కాయలు ఉన్నాయి. మీకు నేనైతే కొంచెం మంచి కాయలు చూపిస్తాను. నేను కోసేటివన్నీ మంచి కాయలు, ద్వారకాయలు అన్నమాట ఇవి. నేనైతే ప్రజెంట్ అయితే ఒక 4 కాయలు అయితే కోస్తాను. నాకు అందినంత వరకు నేనైతే కోసుకోగలుగుతాను. చూడండి మా అసలు ఏ రేంజ్లో ఉన్నాయంటే ఆ రేంజ్లో ఉన్నాయి. వచ్చిన దానికైతే వర్త్ అయితే అయింది. నేను ఉంటాయి అనుకోలేదు. మా వాన్ అయితే ఈరోజు ఫుల్గా తిప్పేసి ఉంటాను. అలా అయితే ఉన్నాయి చెట్లు అయితే. దీనికి ఒక రోజు పట్టేటట్టుంది చెట్టు మొత్తం కోసేటప్పటికి. నేను ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం కాబట్టి మీరు 10K లైక్స్ అయితే కంప్లీట్ చేసింది మా వాడైతే మొత్తం అయితే ఏరేసాడు. నేనైతే కొంచెం ద్వారగా ఉండేది అయితే కోసుకుంటున్నాను. బ్రో వేర్ బ్రో, నువ్వేమో చెట్లలోకి వెళ్తా ఉంటుంది, నాకు చూస్తే బయట ఇచ్చేస్తే. చూడు మా అసలు కాయలు చూడండి, అసలు వేరే లెవెల్ అయితే ఉన్నాయి. నాకు ఎందుకో కొంచెం ఏ కోసుకోకూడదు తెలియట్లేదట. అలా ఉన్నాయి చూసేదానికైతే. ఇక్కడికి యాక్చువల్గా బర్రెల కడలు అయితే మొత్తం తీసుకెళ్ళిపోయి ఉంటారు. కానీ వాళ్ళైతే చూసినట్లేదు ఇవి. మా ఫ్రెండ్కి అయితే వాళ్ళేనంటే చెప్పింది. ఎందుకనేసి మేమైతే ఇక్కడికి వచ్చాం, మాకు తెలియదు కదా. అసలు మామూలు షాపుల్లో అమ్ముతారు కదా లావులు, అంత లావు ఉన్నాయి. ఒక్కోటి చూడండి, 2 కలిసి అరిచి నిండిపోయి అలా ఉన్నాయి. ఈ పక్కన ఏదో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, నడిగట్లో వచ్చి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇల్లు. మీకైతే ఇంకా కొంచెం క్లారిటీగా చూపిస్తాం కాయల్ని.
కాయలు చూడండి అసలు ఎలా ఉన్నాయో. మామూలుగా అయితే మామూలుగా అంటే మామూలుగా లేవు. అసలు వేరే లెవెల్లో ఉన్నాయి కాయలు అయితే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటాయని కూడా. నేను 5 కిలోమీటర్లు వచ్చింది దానికి వర్త్ అయితే అయ్యింది మాకు. అసలు చూడండి మామ అసలు ఎలా ఉన్నాయో అసలు. సరే మామ, ఇప్పుడైతే తుఫాన్ అయితే అని చెప్తున్నారు. మీరు ఎవరు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండండి. అంటే కొంచెం డేంజర్గా ఉన్నాయి సార్ వచ్చే తుఫాన్లు అన్నీ. ఒకసారిగా బాగాలేకుండా వచ్చిందంటే అదే ఫైనల్ అయిపోతుంది. కొంచెం కేర్ఫుల్గా ఇంట్లోనే ఉండండి మామ. నా వీడియోలు చూస్తే ఇంట్లోనే ఉండిపోండి మీరు. మా వాడేందో ఇంచుతామన్నాడు, కోస్తామన్నాడు, వాడికే అర్థం కావట్లేదు ఏ పండు కోయాలి ఎక్కడ కోయకూడదు అనేసి. ఇక్కడ చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి, కానీ మేము ఫస్ట్ చూసిన చెట్టుకే వస్తాము. ఏ చెట్టు అంటే ఆ చెట్టు కోయం మేము. దొడకటం మరి పండుతో చూడు మామ. ఇక్కడైతే ఒకటైతే మీకు ఫోకస్ అయితే అవుతుంది. ఎలా ఉందంటే అసలు అలా ఉంది. మా వాడైతే కొడతారు ఇప్పుడు దాన్ని. చూస్తామనండి. అది కాదు బ్రో, దాని పక్కన బ్రో. ఇక్కడికి రా. ఇది ఏడుకొచ్చి కొట్టు. పల్లా ఇప్పుడు పడిపోయింది ఇదే. మా వాడిని చెట్లో పోయి చేయి అడ్డం పెట్టి పోయిరా అంటే కిందనే దోసిన మొత్తం. అప్పుడు కాయలు చూడండి అసలు ఎలా ఉన్నాయో. హెవీగా అయితే ఉన్నాయి.